హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ కాకతీయ యూనివర్సిటీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ప్రోస్లోంచి ది వండర్ స్టోరీ ఆఫ్ కల్పన సరోజ్ గురించి చెప్పుకుందాం. ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ ప్రోస్ వచ్చేసి దళిత్ చైల్డ్ బ్రైడ్ టు $112 million CEO. సో ద వండర్ స్టోరీ ఆఫ్ కల్పన సరోజ్, ఇది వచ్చేసి ఫుల్ నేమ్ ఆఫ్ ది ప్రోస్. ఫస్ట్ మనం రైటర్ గురించి చూసుకుంటే రాఖీ చక్రవర్తి ఈవిడే ఈ స్టోరీని రాసినటువంటి రైటర్. సో ఫస్ట్ అబౌట్ ది రైటర్ ఆర్ ఆథర్ గురించి తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ మనం అది చూసుకుంటే రాఖీ చక్రవర్తి ఈస్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అండ్ సస్టైనబుల్ యాక్టివిస్ట్ who is trying to spread awareness about the environment. సో ఈ రాఖీ చక్రవర్తి ఈవిడ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అంటే ఏ న్యూస్ పేపర్కి కాకుండా తను ఓన్గా రాస్తుంది. కరెక్ట్గా చెప్పాలంటే తను ఒక ఆన్లైన్ జర్నలిస్ట్ అనమాట. అండ్ సస్టైనబుల్ యాక్టివిస్ట్ అంటే హూ ఫైట్స్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. ఓకే, ఎన్వైర్న్మెంట్ కోసం ఫైట్ చేస్తుంది తను. అండ్ షీఈస్ ట్రయింగ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ది ఎన్వైర్న్మెంట్. సో ఈ పర్యావరణంలో ఉండేటువంటి పొల్యూషన్ వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వీటి గురించి ఎక్కువగా జనాల్లో అవేర్నెస్ తీసుకురావడమే ఆమె మెయిన్ ఉద్దేశం. షీ ఈజ్ జీరో వేస్టర్, అంటే తను ఎలాంటి వేస్ట్ని కూడా వాడొద్దు అని చెప్పేటువంటి లేడీ. షీ డజంట్ జనరేట్ ఎనీ గార్బేజ్. సో తను ఎప్పుడూ కూడా పొల్యూషన్కి కారణమయ్యేటువంటి ఎటువంటి వస్తువులను కూడా, గార్బేజ్ని కూడా తను సపోర్ట్ చేయదు, తను వాడదు, తనకు ఎవరైనా ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయదు. షీ హ్యాడ్ ఏ బ్లాగ్. సో తనకు ఒక బ్లాగ్ కూడా ఉందంట. దాని పేరు వచ్చేసి ZeroWasteIndian.com. ఇది తన బ్లాగ్. ఇందులో మొత్తం జీరో వేస్ట్ గురించే ఉంటుందంట. సో ఇది వచ్చేసి మన ఆథర్ గురించి. నెక్స్ట్ మనం ఇంకా సమ్మరీ ఆర్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. The wonder story of Kalpana Saroj is about a Dalit girl who faced many difficulties since birth. ఓకే, సో ఈ స్టోరీలో మనకున్న మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి ఆర్ ది హీరో ఆర్ హీరోయిన్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద స్టోరీ అంటే కల్పన సరోజ్. ఆవిడ గురించి తెలుసుకోవాలంటే, ఆమె అంత వండర్ స్టోరీ ఆమె గురించి ఏముందో తెలుసుకోవాలంటే ఆమె గురించి మనం తెలుసుకోవాలి కదా. సో ఆవిడెవరు అంటే ఒక దళిత్ గర్ల్, అంటే ఆమె ఒక దళిత అమ్మాయి అన్నమాట. ఓకే, ఒక దళితురాలు. హూ ఫేస్డ్ మెనీ డిఫికల్టీస్. సో మనకు చాలా వరకు తెలుసు దళితులకు ఎన్నో అవమానాలు, బాధలు, కష్టాలు అవన్నీ ఉండేవి అని మనకు తెలుసు కదా. అలాంటి ఎన్నో డిఫికల్టీస్ని కల్పన సరోజ్ కూడా ఫేస్ చేశారంట. సిన్స్ బర్త్ అంటే ఆమె పుట్టినప్పటి నుంచి పావర్టీ, ఇన్హ్యూమెన్ అబ్యూస్ ఆఫ్ ది సొసైటీ. సో పుట్టినప్పటి నుంచి తను ఫేస్ చేస్తున్న ఈ డిఫికల్టీస్లో పావర్టీ అంటే పేదరికం ఒకటి, ఇన్హ్యూమన్ అబ్యూస్ ఆఫ్ ది సొసైటీ. సో సొసైటీలో తెలుసు కదా, సంఘంలో ఎలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారో. సో అలాంటి మాటలు. సఫర్డ్ ఫ్రమ్ ది ట్రామా ఆఫ్ ది చైల్డ్ మ్యారేజ్. సో ఆమెకు చిన్నప్పుడే మ్యారేజ్ చేశారు, బాల్య వివాహం చేశారు. అంటే దగ్గర 12 yearsకి ఆమె మ్యారేజ్ అయింది. అప్పుడు తను ఎంత కష్టాలు పడింది. గాట్ ఏ జాబ్ ఆఫ్ ₹2 a day. సో తర్వాత తన లైఫ్లో ఒక జాబ్ సంపాదించుకుంది. ఆ జాబ్ ఎర్నింగ్స్ వచ్చేసి per day only ₹2. అండ్ షీ డ్రాంక్ పాయిజన్ ఫర్ ఏ టైమ్ టు ఎండ్ హర్ సెల్ఫ్. సో తను ఒక పరిస్థితుల్లో ఏం చేసింది అంటే పాయిజన్ తాగి చనిపోవాలని కూడా అనుకుంది. సో అలాంటి ఒక ఉమెన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. కానీ దిస్ వాజ్ హర్ పాస్ట్. సో ఇప్పుడు మనం ఇదంతా తన గురించి చూసేదంతా పాస్ట్. ఓకే, తన పాస్ట్ లైఫ్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. తను ఎన్ని అవమానాలను, ఎన్ని కష్టాలను, ఎన్ని పెయిన్స్ని అన్నింటినీ తట్టుకుంటూ చనిపోవాలి అనుకొని పాయిజన్ తీసుకున్నటువంటి లేడీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కానీ అది గతంలో. బట్ టుడే ద సేమ్ కల్పన సరోజ్ ఈజ్ ద CEO ఆఫ్ $112 million బిజినెస్. కానీ అలాంటి ఒక పావర్టీతో ఉన్నటువంటి లేడీ, అంత సఫర్ అయినటువంటి లేడీ ఇప్పుడు CEO. దేనికి? ఒక బిజినెస్కి CEO. అది కూడా ఆ బిజినెస్ చిన్న బిజినెస్ కాదు, $112 million బిజినెస్కి ఆమె ఒక అధినేత. హర్ లైఫ్ జర్నీ ఈజ్ సీన్ రియలైజింగ్ ద ఫిలిం స్లమ్డాగ్ మిలియనేర్.
ఈ పేరు మనకందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈ మూవీని కూడా చూసి ఉంటారు చాలామంది. ఎందుకంటే ఒక స్లమ్‌లో ఉన్నటువంటి పర్సన్ ఎలా మిలియనేర్ అయ్యాడు అనే అతని జర్నీని మనకు ఎలా చూపించారో అది ఒక మూవీ. బట్ దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. నిజంగా ఒక స్లమ్‌లో ఉన్నటువంటి ఒక దళిత మహిళ ఎలా ఇన్ని కోట్ల అధినేతగా మారింది అనేది రియల్‌గా ఇదొక రియల్ స్టోరీ అన్నమాట. స్లమ్ డాగ్ మిలియనేర్‌కి ఇది రియల్ స్టోరీ అని మనం అనుకోవచ్చంట. తన గురించి చూస్తే కల్పన వాస్ బోర్న్ ఇన్ 1961 ఇన్ ద పువర్ దళిత్ బుద్ధిస్ట్ ఫ్యామిలీ ఆఫ్ రూపకేదా విలేజ్ ఇన్ అకోలా డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. సో ఈ కల్పన ఎప్పుడు పుట్టింది అంటే 1961లో పేద దళిత కుటుంబంలో పుట్టిందంట. సో వాళ్ళ ఊరు వచ్చేసి రూపర్కేదా విలేజ్, అది అకోలా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉంటుంది. కల్పనాస్ ఫాదర్ వాస్ ఏ పోలీస్ కానిస్టేబుల్. సో వాళ్ళ ఫాదర్ ఏం పని చేస్తారంటే ఆయన ఒక పోలీస్ కానిస్టేబుల్ అంట. కల్పన వాజ్ ది ఎల్డెస్ట్ ఆఫ్ ది 3 సిస్టర్స్ అండ్ 2 బ్రదర్స్. సో ఇంట్లో తనకంటూ ఇంకా 3 చిన్నవాళ్ళంటే తను ఎల్డెస్ట్, అందరికంటే పెద్దది. తనకు 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. కల్పన యూస్ టు గో టు ఏ నియర్ బై గవర్నమెంట్ స్కూల్. షీ వాస్ ఇంటెలిజెంట్ ఇన్ స్టడీస్, బట్ డ్యూ టు బీయింగ్ ఎ దళిత్ షీ హ్యాడ్ టు ఫేస్ నెగ్లెక్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ క్లాస్మేట్స్ టు. సో కల్పన చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేది, దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకునేది. తను చాలా తెలివైంది, ఇంటెలిజెంట్ ఇన్ స్టడీస్. కాకపోతే ఏంటి అంటే బీయింగ్ దళిత్, ఆమె ఒక దళిత మహిళ అయినందుకు ఒక అంటరాని వాళ్ళని ఎలా చూస్తారో మనం చూసే ఉంటాం కదా. అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్ని. సో అలాంటి ఆ ప్రాబ్లం తనకి కూడా వచ్చింది. నెగ్లెక్ట్ ఆఫ్ టీచర్స్ ఆమెను పట్టించుకునే వాళ్ళు కాదు. అండ్ క్లాస్మేట్స్ టు, ఆమెకంటూ క్లాస్మేట్స్ ఎవరు కూడా ఫ్రెండ్స్గా లేరు. షీ వాస్ నాట్ అలౌడ్ టు ప్లే విత్ నైబర్స్. ఈవెన్ ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు తనతో ఆడుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. అలా ఉండేది ఆమె చిన్నతనం. షీ వాస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ది స్కూల్ ఇన్ క్లాస్ 7. సో మెల్లిమెల్లిగా తను 7th క్లాస్ వరకు చదువుకుంటూ వచ్చింది. కానీ క్లాస్ 7లో ఆమెని స్కూల్ని మానిపించేసి అండ్ మ్యారీడ్ ఆఫ్ అట్ ది ఏజ్ ఆఫ్ 12 years. ఆమెకు 12 సంవత్సరాలకి మ్యారేజ్ చేసేసారంట. షీ లివ్డ్ ఇన్ ద స్లమ్ ఆఫ్ ముంబై విత్ హర్ హస్బెండ్స్ ఫ్యామిలీ. సో ఆమెకు పెళ్ళైన తర్వాత ఆమె అక్కడి నుంచి ముంబైకి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడే జీవిస్తూ ఉండేది. కానీ స్లమ్ ఏరియాస్లో జీవించే వాళ్ళంట. కల్పన యూస్ టు గెట్ బీటన్ అప్ at the slightest lapse in domestic work in her in-laws house. సో తన అత్తవారింట్లో ఫ్యామిలీని వదిలేసి పెళ్లి చేసుకొని హస్బెండ్తో అత్తవారింటికి వెళ్ళింది కదా. సో అక్కడ తను చేసే డొమెస్టిక్ వర్క్ అంటే ఇంటి పనులు అన్నీ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా ఆమెని చాలా కొట్టేవారంట వాళ్ళ అత్తింట్లో వాళ్ళు. ఆఫ్టర్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ అబ్యూస్. సో ఇలా తనని శారీరకంగా హింసించడం చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళ హర్ ఫాదర్ డేర్ టు రిటర్న్ ఏ మ్యారీడ్ గర్ల్ టు హోమ్. సో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే పెళ్ళైన అమ్మాయి చచ్చే వరకు కూడా అత్తగారింట్లోనే ఉండాలి అని కంపల్సరీ ఒక నియమం ఉండేది, అది ఎంత కష్టమైనా సరే. కానీ అలాంటి నియమాలు ఉన్న సందర్భంలో కూడా వాళ్ళ తండ్రి అయినటువంటి కల్పన వాళ్ళ ఫాదర్కి భరించలేకపోయాడు. కూతుర్ని అంతగా టార్చర్ చేస్తుంటే తన ఫిజికల్ అబ్యూస్ని చూసి భరించలేక ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పేసి తన తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అలా షీ లెఫ్ట్ హర్ హస్బెండ్. ఇక్కడ లెఫ్ట్ అంటే ఎల్ఐఎఫ్టీ అని ఉంది, కాదు ఎల్ఈఎఫ్టీ అని రాసుకోండి, ఓకేనా. ఇది ఎల్ఈఎఫ్టీ. సో షీ లెఫ్ట్ హర్ హస్బెండ్ అండ్ రిటర్న్ బ్యాక్ టు హర్ విలేజ్ టు లివ్ విత్ హర్ పేరెంట్స్. సో అలా ఆమె వాళ్ళ హస్బెండ్ని వదిలేసి అత్తగారింటిని వదిలేసి వాళ్ళ పేరెంట్స్తో ఉండడానికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిందంట. She tried to suicide when her family was excluded from society as she thought that she was shame and there was no purpose left to live. సో ఇంటికి వచ్చాక చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు, వాళ్ళ ఫ్యామిలీని అందరూ మాట్లాడడం, అనడం, వెలేసినట్టు చూడడం, ఇవన్నీ చూసేసరికి తనకు చాలా బాధ అనిపించి ఇదంతా నా వల్లే, నేను ఎందుకు బ్రతికుండాలి, నేను దేనికోసం బ్రతికుండాలి, ఆమెకు చాలా సిగ్గుపడి ఏం చేయాలో అర్థం కాక చనిపోవాలని అనుకుందంట. షీ ట్రై టు కిల్ హర్ సెల్ఫ్ బై డ్రింకింగ్ 3 bottles ఆఫ్ పెస్టిసైడ్స్. సో ఆమె ఏం చేసింది,
3 బాటిల్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ని తీసుకొని తాగాలని చూసింది. బట్ దెన్ షీ వాస్ సేవ్డ్ బై హర్ రిలేటివ్స్. కానీ తను సూసైడ్ చేసుకునే టైంలో తన రిలేటివ్స్ చూసి తనని కాపాడారు. కల్పన సేస్ దట్ ది అటెంప్ట్ టు సూసైడ్ హ్యాడ్ బ్రాట్ ఏ బిగ్ ట్విస్ట్ ఇన్ హర్ లైఫ్. సో అలా తను చేసినటువంటి ఆ ప్రయత్నమే తన జీవితంలో పెద్ద మార్పుని, ఏ బిగ్ ట్విస్ట్ని తీసుకొచ్చిందంట. షీ థాట్ వై అండ్ ఫర్ వాట్ ఈ షీ డయింగ్. తర్వాత తను రియలైజ్ అయిందంట, అసలు నేను ఎందుకు చావాలి, ఏం కారణంతో చావాలి అనేసి తనకు తాను రియలైజ్ అయింది. వై డజంట్ షీ లివ్ ఫర్ హర్ సెల్ఫ్. నేను ఎందుకు ఎవరు నాతో, నా హస్బెండ్ లేకుండా ఎవరు లేకుండా ఉన్నానని నేను అనుకోవడం ఎందుకు, నా కోసం నేను బ్రతుకుతాను. బై థింకింగ్ అబౌట్ హౌ షీ కెన్ అచీవ్ సంథింగ్ న్యూ. నేను కూడా ఏదైనా ఒకటి గొప్పగా సాధించి చూపిస్తాను అందరికీ అని తనను తాను సమర్థించుకొని, తనను తాను ఎదుర్కొని, తన చావును కూడా ఎదుర్కొని తను మళ్ళీ జీవించిందంట. At the age of 16, she returned to Mumbai to start a new life. అలా తను ఇంకా నేను బ్రతకాలి, నా కోసం నేను బ్రతకాలి అనుకున్న తర్వాత తిరిగి తను మళ్ళీ ముంబైకే వచ్చిందంట. అప్పుడు తన ఏజ్ వచ్చేసి జస్ట్ 16 ఇయర్స్ మాత్రమే. యాజ్ షీ వాస్ హ్యావింగ్ స్కిల్స్ ఇన్ స్టిచ్చింగ్ క్లాత్స్, షీ గాట్ ఎ జాబ్ ఇన్ ఏ గార్మెంట్ కంపెనీ. సో ఆమెకు కుట్టడం, ఓకే, బట్టలు కుట్టడం లాంటి వాటిల్లో మంచి స్కిల్ ఉంది కాబట్టి ఆమెకు ఒక గార్మెంట్ కంపెనీలో జాబ్ అనేది వచ్చింది. డ్యూరింగ్ దట్ కల్పన సా దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ టైలరింగ్ అండ్ బోటిక్ వర్క్. సో అలా తను ఆ జాబ్లో చేరిన తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఈ టైలరింగ్కి, బొటిక్కి మంచి స్కోప్ ఉంది. అంటే చాలా వరకు ఎక్కువగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవ్వడానికి, కొంచెం హార్డ్ వర్క్ చేసినా ఈజీగా మనీ సంపాదించడానికి మంచి స్కోప్ ఉందనే విషయము, చాలా ఈజీగా ఫేమస్ అయిపోయి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి డబ్బు సంపాదించవచ్చు అనే విషయాన్ని తను తెలుసుకుంది. హర్ సిస్టర్ ఫాల్ ఇన్ ఇల్. సో అనుకోకుండా వాళ్ళ చెల్లెలి ఆరోగ్యం పాడైపోయింది. షీ కుడెంట్ అఫోర్డ్ ది మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ హర్ సిస్టర్. సో ఆమె దగ్గర ఉన్న డబ్బులు తన మెడికల్ బిల్స్కి, ఖర్చులకి, హాస్పిటల్స్కి సరిపోలేదంట. అలా తన సిస్టర్ చనిపోయింది. ద డెత్ ఆఫ్ హర్ సిస్టర్ మేడ్ హర్ రియలైజ్ దట్ లైఫ్ వితౌట్ మనీ వాస్ యూస్లెస్. అలా తను ఏం తెలుసుకుంది అంటే డబ్బు లేకపోతే జీవితం వృధా, దేనికైనా డబ్బే కావాలి అనే విషయాన్ని తను గ్రహించింది. షీ డిసైడ్స్ టు వర్క్ హార్డ్. వెంటనే ఒక మంచి నిర్ణయం ఫిక్స్ అయిపోయింది. ఏమనంటే ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్ చేయాలి, బాగా సంపాదించాలి అనుకుంది. షీ టుక్ ఏ లోన్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు ది షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ అండ్ బాట్ ఎ షూయింగ్ మిషన్. సో ఆమె ఏం చేసింది, గవర్నమెంట్ లోన్స్ ఇస్తారు కదా దళితులకి, సో అలా తను ఒక లోన్ తీసుకొని ఒక మిషన్ని కొన్నదన్నమాట, బట్టలు కుట్టే మిషన్ని కొనింది. షీ ఆల్సో ఓపెన్డ్ ఏ బొటిక్ షాప్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ హార్డ్ వర్క్ డే అండ్ నైట్. సో అలాగే ఈ మిషన్ పెట్టి ఒక బొటిక్ షాప్ని, ఓకే, బ్లౌజెస్ కుట్టడం, డ్రెస్సెస్ కుట్టడం, మ్యాచింగ్స్, డిజైన్స్ ఇలా అన్నీ ఉండేలాగా లేడీస్కి అవసరమైన ఆల్ గార్మెంట్స్కి సంబంధించిన అన్ని వర్క్స్ ఉండేలాంటి ఒక బొటిక్ షాప్ని పెట్టి చాలా కష్టపడేది, డే అండ్ నైట్ కష్టపడేదంట. విత్ ద సేవింగ్స్ ఆఫ్ మనీ కల్పన ఆల్సో సెటప్ ఏ ఫర్నిచర్ స్టోర్ అండ్ పర్చేస్ ల్యాండ్. సో అలా తను కష్టపడి సంపాదించిన ఆ డబ్బుల్లోంచి ఆమె సేవ్ చేసేది. ఆ సేవింగ్స్ని ఏం చేసిందంటే ఫర్నిచర్ స్టోర్, ఫర్నిచర్ అంటే తెలుసు కదా, సో ఫర్నిచర్కి సంబంధించిన ఒక స్టోర్ని పెట్టింది, అలాగే ఒక ల్యాండ్ని కూడా కొనిందంట. Along with this, she also opened a beauty parlor and she taught work to her roommates. సో తను ఎక్కడైతే ఉంటుందో తనతో ఉన్నటువంటి తన రూమ్మేట్స్కి కూడా ఈ వర్క్ని నేర్పించి తనతో పాటు వాళ్ళకి కూడా ఉపాధిని కల్పించిందంట. తను అలాగే ఒక బ్యూటీ పార్లర్ని కూడా తెరిచిందంట. కల్పన స్ట్రగల్ అండ్ హార్డ్ వర్క్ బికేమ్ అక్వైంటెడ్ అండ్ గెట్టింగ్ రికగ్నిషన్ ఇన్ ముంబై. సో అలా మెల్లిగా తన కష్టం వల్ల తన గురించి తనకు ఒక మంచి గుర్తింపు అనేది ముంబైలో రావడం స్టార్ట్ అయింది. ఈవెన్చువల్లీ కల్పన కేమ్ టు నో దట్ కామినీ ట్యూబ్స్ which has been closed for 17 years has been asked by the Supreme Court to start with its workers. సో ముంబైలో ఒక కంపెనీ ఉంది, దాని పేరు వచ్చేసి కామినీ ట్యూబ్స్. సో దీనికి ఏమైందంటే ఈ బిజినెస్ వాళ్ళు 17 ఇయర్స్ బ్యాకే దీన్ని క్లోజ్ చేశారంట. తర్వాత 17 ఇయర్స్కి ముందు క్లోజ్ అయినటువంటి ఈ కామినీ ట్యూబ్స్ అనేది
సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏమని ఇచ్చిందంటే వర్కర్స్ వచ్చి స్టార్ట్ చేయొచ్చు, అంటే ఓనర్స్కి కాదు. ఇప్పుడు కంప్లీట్గా ఆ బిజినెస్ అనేది వర్కర్స్కే అప్పచెప్పేసి ఓనర్స్కి ఇంకా దాంతో సంబంధం లేదు, వర్కర్సే దాన్ని మొత్తం చూసుకోవాలి అని చెప్పి కోర్టు తీర్పించింది. Kamni Tubes is the first to transfer ownership from illegal highs to workers union. సో అలా అది వారసులకు, మామూలుగా ఆస్తులనే వారసులకు వెళ్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే వారసులకు కాకుండా వర్కర్ యూనియన్ వాళ్ళకు దాని ఓనర్షిప్ అనేది వచ్చిందంట. ది కంపెనీస్ వర్కర్స్ మెట్ కల్పన అండ్ అపీల్ టు హెల్ప్ ది కంపెనీ రీస్టార్ట్. సో ఆ కంపెనీలో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ ఏం చేశారంటే వచ్చి కల్పన గురించి తెలుసుకొని తనకి హెల్ప్ చేయమని అడిగారు. వెన్ కల్పన ఎంటర్డ్ ది కామ్ని ట్యూబ్స్ ది కంపెనీ, హర్ నాలెడ్జ్ అబౌట్ ది కంపెనీ వాస్ నిల్. సో ఆమె అందరి రిక్వెస్ట్ మీదకి ఆ కంపెనీకి వచ్చింది. ఆమె ఎప్పుడైతే ఆ కంపెనీకి వచ్చిందో అప్పుడు తనకి ఆ కంపెనీ గురించి ఉన్న నాలెడ్జ్ వచ్చి నిల్, అంటే జీరో. తనకు ఏ మాత్రం తెలియదు ఆ కంపెనీ గురించి. బట్ దేర్ వేర్ 140 లిటిగేషన్ కేసెస్ ఆన్ కంపెనీ. సో ఆమెకేమో ఈ కంపెనీ గురించి అసలు పూర్తిగా తెలియదు, మొత్తానికి ఏమీ తెలియదు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ కంపెనీకి సంబంధించినవి. 140 లిటిగేషన్ కేసెస్ ఉన్నాయంట ఈ కంపెనీ మీద. అండ్ 2 యూనియన్స్ వేర్ ఫైటింగ్ ఓవర్ సుప్రీమసీ. సో 2 యూనియన్స్ నాకు కావాలి, దీని మీద పవర్ అంటే నాకు కావాలి అని ఫైట్ కూడా చేస్తున్నారంట. అండ్ ఎ డెప్ట్ ఆఫ్ 116 crore హ్యాడ్ బీన్ ఇన్కర్డ్. ఇంకొకటి ఆ కంపెనీ మీద 116 crores అప్పు కూడా ఉందంట. ద కోర్ట్ మేడ్ హర్ ద ఓనర్ ఆఫ్ కామ్ని ట్యూబ్స్ ఇన్ 2006. సో ఆమె గురించి తెలుసుకొని వర్కర్స్ అందరు వెళ్ళి ఒక ఓనర్గా ఈమెని, ఒక వర్కర్లో ఒక యూనియన్లో ఒకరిని హెడ్గా తీసుకోవాలి కదా, సో వాళ్ళకే ఇచ్చినందుకు లీడర్షిప్, అలా తనని ఈ కల్పనని తీసుకొని వాళ్ళు చెప్పడం ద్వారా కోర్ట్ అనేసి ఏం చెప్పింది అంటే కల్పనకి కంప్లీట్గా ఓనర్ బాధ్యతల్ని 2006లో ఇచ్చేసింది. ద కోర్ట్ ఆర్డర్ దట్ కల్పన బి డైరెక్టెడ్ టు రీపే ది బ్యాంక్ లోన్ ఆఫ్ ₹160 crores in 7 years which she paid in 1 year. సో కోర్ట్ ఏమని చెప్పిందంటే నీకు దీని ఓనర్షిప్ ఇస్తున్నాం, కానీ నీకు పెట్టే కండిషన్ ఏంటి అంటే 7 yearsలో నువ్వు 160 crores అండ్ 116 crores అంటే ఏ అప్పు అయితే ఇప్పుడు ఈ కంపెనీ ఉందో అది మొత్తం నువ్వు తీర్చేయాలి, తీర్చేయకపోతే నీ ఓనర్షిప్ రద్దవుతుంది అని చెప్పారు. కానీ తనకున్నటువంటి టాలెంట్ అండ్ హార్డ్ వర్క్తోని ఆమె విత్ ఇన్ ఏ ఇయర్లోనే, అంటే సంవత్సరంలోనే, 7 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, కానీ తను 1 yearలోనే మొత్తం కట్టేసిందంట. ద కోర్ట్ ఆల్సో ఆస్క్డ్ దెమ్ టు పే ద వేజెస్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ 3 years విచ్ హీ హ్యాడ్ పేడ్ ఇన్ 3 months. అలాగే ఆ కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే కాకుండా, అప్పులు కట్టడమే కాకుండా, వర్కర్స్కి ఉన్నటువంటి జీతాలు, పెండింగ్లో ఉన్నటువంటి జీతాలన్నీ కూడా 3 సంవత్సరాల్లో తీర్చమని చెప్తే తను కేవలం 3 monthsలో రిటర్న్ చేసేసిందంట. She then began to modernize the company and gradually moved it out of the bankrupt company into a profitable company. అలా తను ఎంతో కష్టపడి అప్పుల్లో ఉండి మూసేసినటువంటి కంపెనీని టేక్ ఓవర్ చేసుకొని దాన్ని ఒక ప్రాఫిటబుల్, ఒక లాభాల బాటలో నడిచే కంపెనీగా తను చేసిందంట. ఇట్ వాస్ ఏ హార్డ్ వర్క్ ఆఫ్ సరోజ్ that today Kamni Tubes has become a company with 700 crores turnover. అలా అప్పుల్లో ఉన్న కంపెనీని ఇప్పుడు లాభాల బాటలో, అది కూడా 700 కోట్ల టర్నోవర్ అంట ఎవ్రీ ఇయర్. అవార్డ్స్ తనకి ఏమేమి వచ్చాయో తెలుసా? ఫర్ హర్ గ్రేట్ అచీవ్మెంట్ షీ వాస్ అవార్డెడ్ ది పద్మశ్రీ ఇన్ 2013. 2013లో పద్మశ్రీ వచ్చింది. డిస్మైట్ హ్యావింగ్ నో బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్. సో ఆమె ఏం చదువుకోలేదు, ఆమెకు బ్యాంకింగ్ గురించి కూడా పెద్దగా తెలియదు. అయినా కూడా షీ వాస్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ యాజ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ భారతీయ మహిళా బ్యాంక్. భారతీయ మహిళా బ్యాంక్ ఉంది కదా, దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఆమెని అపాయింట్ చేశారు. బిసైడ్స్ బీయింగ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, Kalpana Saroj also serves as a board of governor of IIM Bangalore. IIM Bangaloreలో తను బోర్డ్ ఆఫ్ గవర్నర్గా కూడా సర్వ్ చేసింది. దో షీ ఈస్ ఎలోన్, షీ స్ట్రాంగ్, బ్రేవ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ హ్యాస్ ఎ టెండర్ హార్ట్ విచ్ ఇన్స్టెంట్లీ రీచెస్ అవుట్ టు హెల్ప్ ద నీడీ. సో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఆమె ఒంటరి మహిళే కానీ చాలా స్ట్రాంగ్, చాలా బ్రేవ్.
అంతేకాకుండా ఆమె మనసు కూడా చాలా సున్నితమైందంట. ఎవ్వరు వచ్చి సహాయం కోసం అర్థించినా కాదు లేదు అని ఎప్పుడూ అనరంట. షీ స్టార్టెడ్ అన్ ఎన్జిఓ టు హెల్ప్ ది నీడీ. అలా తను ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని కూడా పేదవారికి అందరికీ హెల్ప్ చేయడం కోసం స్టార్ట్ చేసింది. షీస్ ఆల్సో నోన్ యాజ్ ఏ టెడెక్స్ స్పీకర్. ఆమెని టెడెక్స్ స్పీకర్ అని కూడా అంటారంట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ కల్పన సరోజ్. సో ఇంకా కంక్లూజన్లోకి వెళ్తే, ట్రూలీ ద స్టోరీ ఆఫ్ కల్పన సరోజ్ ఇన్స్పైర్స్ అస్. అవునా కదా, మీరే చెప్పండి, ఈమె స్టోరీ వింటే మనకి ఇన్స్పైరింగ్గా లేదా? దట్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వీఆర్ ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్, పూర్ ఆర్ రిచ్. What does matter is our vision and hard work that can change our life and making impossible things possible to fulfill our dreams. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మనం చదువుకున్నామా లేదా, మనకు పూరా, మనం రిచ్చా, మనకేంటి అన్నది కాదు ఇంపార్టెంట్. మనకున్నటువంటి విజన్, ఓకే, మనకున్నటువంటి మనం చేసేటువంటి హార్డ్ వర్క్ ఉంటే చాలు, మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. మనం సాధించలేనివి అనుకున్నవి కూడా సాధించవచ్చు, మన కలలన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. షీ ఇన్సిస్ట్స్ దట్ ఫ్యాన్సీ ఎంబీఏస్ కాన్ మేక్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఇన్స్టెడ్ గ్రేట్ ప్రిజర్వెన్స్, కరేజ్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో తను ఫైనల్గా ఏమని చెప్తుందంటే, ఎంబీఏలు, గ్రాడ్యుయేట్లు అవన్నీ చేయడం వల్ల మీరు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వరు. మీరు ఎంటర్ప్రెన్యూర్ కావాలి అంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీకు ధైర్యం ఉండాలి, ముందుకు వచ్చి కష్టపడి మీ అవుట్పుట్ ఇవ్వగలిగే అంత కరేజ్ అనేది మీ లోపల ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, మీరు ఎప్పుడైతే మీ కంప్లీట్ హార్డ్ వర్క్ని ఇవ్వగలుగుతారో, అప్పుడు మీరు ఖచ్చితంగా ఏం చదవకపోయినా కూడా ఒక గొప్ప ఎంటర్ప్రెన్యూర్గా మారొచ్చు అని తను అందరికీ ఒక మంచి లెసన్ని మోటివేటింగ్గా చెప్పేసింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వండర్ స్టోరీ ఆఫ్ కల్పన సరోజ్. అందరికీ అర్థమైంది కదా? సో ఐ హోప్ మీరందరూ ఈ నోట్స్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే యూజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా దీని గురించి చెప్పి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.